భీమవరం పట్టణానికి చెందిన మద్దుల వెంకట రామ్మోహన్ రావు శ్రీలేఖ దంపతుల కుమారుడు దీపక్ జన్మదినోత్సవం సందర్భంగా పంచారామ క్షేత్రం భీమవరం గురుపూడి శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉపమాక వాస్తవ్యులు డాక్టర్ వేదాల గాయత్రీదేవి ఆధ్వర్యంలో రజతోత్సవ అష్టావధానం ఘనంగా నిర్వహించారు. ఇందుకూరి లక్ష్మీపతిరాజు సంచాలకులుగా వ్యవహరించగా తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు. ధూళిపాక ఆర్య సోమాజియా, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, దొంతా భక్తుని రామనాగేశ్వరరావు, లంకా నాగ శశికళ, నిష్టల శైలజ, తేజోమూర్తుల అచ్యుత రామ్మోహన్ దంపతులు, రాయప్రోలు సీతారామ శర్మ, తెన్నేటి మాస్టర్ అష్టావధానంలో పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ముందుగా అవధానంగా కబరికాభరణుపై కన్యకేదతి పూరేకుతో కూడలేని పదవి లలిత కస్తూరికా తిలక మధ్యం మన స్వరబంధు ముత్యాల చుక్కలి కుదురు నిండిన మించు ఉపసందుల మీద జిలుగుతువల్ప పెంచలయుతొడగి వ్రతజనాశ్రయ భాగ్య ఫలప్రద క్రియాదక్షము నీవయై వెలుగు తల్లివి, నీ కనుచూపు వెలుగులే రక్షణ మాకు నిత్యము. సరస్వతి భూరి దయాన్వితాకృతి, సరస్వతి భూరి దయాన్వితాకృతి. ఆ పరకులమ్మను ప్రార్థించాక మన తల్లిదండ్రులు ఒట్టు ముక్కల వంశాల కోవిదుండు వాసు జ్యోతిష శాస్త్రాల పారగుండు రమణ మాస్టారు తత్పత్రి లక్ష్మి నరస జనని జనకులు వారల సన్నుతింతు. మరి నిత్యానంద చూడండి ఈ గుళ్ళో మొదల నిత్యానందాలను మమత స్వరూపు మాస శివరాత్రుల మాసరాత్రుల పూజలు ఉంటాయి. అలాగే శివరాత్రికి తపోత్సవ రహస్యం జరుగుతాడు. ఊరేగుతాడు శివుడు. తప్ప రథముడు దివ్య శివుడు కరుణతో మమ్ము మన ఇప్పుడు అందరూ ఆశిపడి రక్షణ పోతూ శివసంగంలో ఉన్నారు కాబట్టి మొదలు ఈశ్వర అని భావిస్తున్నాడు. ఈశ్వర 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 విశ్వము విశ్వము శాశ్వతం నశ్వరం ఈశ్వర విశ్వము నశ్వరం శాశ్వతం. దేవస్థానం మీరు పెట్టుకోవచ్చు. దేవస్థానం రావాలి లేదండి. ఇది ఆగస్టు నెల మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ స్వాతంత్రాన్ని వర్ణిస్తూ ఈ 4వ రోజులు స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వర సభాసద శృతి వందనం. వేదికలకు చెందిన పెద్దలందరికీ నా నమస్కారాలు, సభాసదులందరికీ నా నమస్సులు. ఇంకా అవధానికి నా శుభాభివందనాలు. నేను పోయిన దస్తాక్షరి ఎత్తి స్థానాల 4 పదాలని భీమవరం, భీమవరం మా, రెండవ పాదం మా, భీమవరం మొదటి పాదం బి, రెండవ పాదం మా, మూడవ పాదం మా, 4వ పాదం నమ్ము. ఎత్తి స్థానాల్లో ఇది దర్శనం చేస్తూ వృత్తం పంచచామరం అవసరం సోమేశ్వర స్వామి వస్తుంది.
మీరు సైలెంట్ గారు నిస్సాక్షులు ఇవ్వడంలో మంచి వింత, మంచి కవయిత్రి. అందుకని చెప్పారు కాబట్టి గమనించాము. దాని ఎలా మా అందరికీ సరళి మహిళ ధర్మం ధర్మ మహిళ సరళి మహిళ ధర్మ సారమెంతో ధనంబో చివరిగా చిన్న భాష చివరి ఎవరి ప్రశ్నకు మార్కులు చిన్నవన్నా, చివరి ప్రశ్నకు మార్కులు చిన్నవన్నా. సరే, ఇవాళ ఏకాదశి ఉంది కాబట్టి ఏకాదశి దినమీయది, ఏకాదశి దినమీయది లోకేశుడు హరికరులను శ్లోకింపదము, లోకేశుడు హరికరులను శ్లోకింపదము. ఏకాగ్ర చిత్తమున్నచో ఏకాగ్ర చిత్తమున్నచో ప్రాకటమద్వైతమంతం హరిహరులో ఒకటే ప్రాకటమద్వైతమంతం వరలును మదిలో ప్రారంభం అద్భుతంగా ఉంది, చక్కగా ఉంది. అన్ని అంశాలు కూడా ఈ తెలుగు భాషలో 8 అంశాలు చక్కగా అద్భుతమైనటువంటి వివరణ చేశారు. ఇక చివరిగా సభ పరిపూర్ణం కాబోతుంది ధారణతో. ఇప్పుడు 5 అంశాలు ధారణ చేస్తారు అవధాని గారు. ఆ 5 అంశాలు ఏమిటంటే నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, వ్యస్తాక్షరం. ఈ 5 అంశములు కూడా సాధారణంగా 4 అంశములు ధారణ ఉంటాయి. ఇక్కడ 5 అంశములు ధారణ చేస్తున్నారు. చాలా విశేషం. చక్కగా చాలా రసరమ్యంగా సాగిన సభ. మరి ధారణాంశాలను కూడా నిర్వహించవలసిందిగా అవధాని గారికి శ్రీగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యాం హయగ్రీవముపాస్మహే. ఆనంద స్మరణ. శ్రీ సోమార్క శ్రీ సోమార్క రుచిత్రిలోచన, శ్రీ సోమార్క రుచిత్రిలోచన జగశ్రేయస్కరా సుందరా, శ్రీ సోమామృత సత్కళా పరిలసచ్చిత్తూప పరిలసచ్చిత్తూప సోమేశ్వర ఆశాంతం వదానికి ఆసు కవిత ఆసు కవనాత్యంత స్ఫురద్ధైర్యధారా సంధోరణులిచ్చి శ్రోతృజనతా రాసిక్యం రుచితో. శ్రీ సోమార్క సుచిత్ త్రిలోచన జగశ్రేయస్కరా సుందరా. ఆయన కంటే సుందరుడు సుందరేశ్వరుడే. సుందరా శ్రీ సోమామృత. నన్ను కళలు మారుతున్నాయన్నారు కదా. శ్రీ సోమామృత కళలు చెందిన కళలు ఎలా మారుతున్నాయి సంవత్సరంలో విషయం. శ్రీ సోమామృత సత్కళా పరిలసచ్చిద్రూప సోమేశ్వర ఆశాంతం వధానికి ఆసు కవనాత్యంత స్ఫురద్ధైర్యధారా సంధోరణులిచ్చి స్తోత్రజనతారాసిక్యం కుంచితో.
భక్తితో వారి అవధానం చాలా అద్భుతంగా సాగింది. ఎంతటి ప్రాయంలో కూడా రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో కూడా వారు ఆ యుద్ధపు భావ సంపదలు యుద్ధపు భావ గౌరవములు ఇంపగు సంపగు మల్లెవాలే ఇంపగు సంపగు మల్లెవాలే యుద్ధపు భావ